ఓకే సార్, మరొక ప్రశ్న. రెండవ ప్రశ్న, పరిశుద్ధ గ్రంథంలో షారా గురించి రాసినప్పుడు షారా నవ్వింది అని చాలా మంది సేవకులు చాలా దగ్గర ఎంఫసైజ్ చేస్తారు. షారా నవ్వింది. అక్కడ దేవుడు కూడా మరి షారా నవ్వనేలా అని రాశారు. మరి అంతకు ముందు చాప్టర్ లో అబ్రహాము కూడా నవ్వినట్టు, ఎందుకు అబ్రహాం నవ్వినప్పుడు అది కన్సిడర్ చేయలేదు, షారా నవ్వినప్పుడు ఎందుకు కన్సిడర్ చేశారు? దయచేసి అయ్యగారి ద్వారా ఈ సమాధానాన్ని తెలియపరచగలరు. సునీత గారు అమ్మా, సునీతమ్మ, సరే, చాలా మంచి ప్రశ్న అది. దీనికి నేను చాలాసార్లు ఒక వ్యాఖ్యాన సూత్రము సంగతులకు, సంఘటనలకు, క్రియలకు, సంఘటనలకు, క్రియలకు విలువ కట్టే విధానం ఏంటి, హౌ టు జడ్జ్ డిఫరెంట్ ఇష్యూస్ అండ్ ఇన్సిడెంట్స్ అండ్ అవర్ డీడ్స్, మూడు చెప్పాను. హౌ టు జడ్జ్. ఓఫిరిజంలో ఇది కూడా ఒక ముఖ్యమైన భాగం. ఓఫిరిజం అంటే ఏం లేదు, గాడ్స్ వే ఆఫ్ థింకింగ్ అంతే. ఓకే. అందులో ఒక ముఖ్య సూత్రం ఏంటంటే, వాట్ యు డూ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ యాజ్ వై యూ డూ ఇట్. నువ్వేమి చేస్తున్నావో అనే దానికంటే ఎందుకు చేస్తున్నావు అనేదే ముఖ్యము. దేవుడు అదే పట్టించుకుంటాడు. గాడ్ విల్ జడ్జ్ ఎవ్రీ యాక్షన్ బై కన్సిడరింగ్ ద ఇంటెన్షన్ బిహైండ్ ద యాక్షన్. నేను ఏమి దాచగలను, నా ప్రభువా ఎటుల వేడగలను అనే పాటలో నా చర్యలను వాటి మూలములను బాగుగా ఎరిగిన హృదయ పరిశోధకుడా అని రాశాను ఆ పాటలో. నా పాటలు బాగా ధ్యానం చేసి ముక్క అర్థం చేసుకుంటే చాలా ప్రశ్నలు అసలు పుట్టవు. నా చర్యలు ఎరిగిన వాడా, దాని వెనుక ఉన్న ఉద్దేశ్యములు ఎరిగిన వాడా. మూలములు అంటే ఒక ఉద్దేశమే కాదు, అందుకు దారి తీసిన పరిస్థితులు, సర్కమ్స్టాన్సెస్, ఎన్విరాన్మెంట్, వాట్ కైండ్ ఆఫ్ ఎ ప్రెషర్ మన మీద వచ్చింది సొసైటీ నుండి, అదృశ్య శక్తుల నుండి, అన్నీ ఎరిగిన వాడు ఆయన. మనం ఏం చేస్తున్నామో అది మాత్రమే లోకం పట్టించుకుంటుంది. ఇలాగెందుకు చేసావు అని తీర్పు తీరుస్తుంది. నీవేమి చేసావో దాని వెనుక ఉన్న ఉద్దేశ్యమును బట్టి చర్యకు దేవుడు విలువ కడతాడు. దానికి చాలాసార్లు నేను చెప్పిన విషయం ఇది ప్రసంగాల్లో. దావీదు గొలియాతును చంపాడు, కానీ హంతకుడు కాడు. విస్తారమైనటువంటి రక్తం ఒలికించాడు, హంతకుడు కాడు. కానీ ఊరియాను ఈయన చంపలేదు, ముట్టుకోలేదు, చంపలేదు. యుద్ధము బలంగా జరిగే చోట ఉంచమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు యోవాబుకు. అక్కడ ఉంటే ఏదో బాణం తగిలి వాడు చచ్చిపోయాడు. చచ్చిపోతే బాగుండునని ఆశించాడు, చచ్చిపోగలిగిన సిచ్యువేషన్లో వాడిని పెట్టాడు గనుక మర్డర్ చేసినట్టే అని దేవుడు అనుకున్నాడు, దావీదు కూడా అనుకున్నాడు. అందుకే 51వ కీర్తనలో రక్తాపరాధము నుండి నన్ను విడిపించమని ఏడ్చి రోధించి ప్రార్థన చేశాడు. రక్తాపరాధం నీకెక్కడిది? ఊరియా నువ్వు కత్తి తీసుకొని డొక్కలో పొడి చంపలేదు. కానీ ఒకవేళ నిజంగా డొక్కలో పొడిచి కత్తితో చంపే ఉద్దేశం ఉంటే, అవకాశం ఉంటే, ఆ చంపినప్పుడు నువ్వు వాడి చావును ఎంతగా కోరుకున్నావో, వాని యుద్ధంలో ఒక చోట ఉంచినప్పుడు అంతగానే కోరుకున్నావు కనుక నువ్వు హంతకుడివి అనేది దేవుని తీర్పు. ఊరియాను చంపకుండానే ఈయన హంతకుడైనాడు, రక్తాపరాధం వచ్చింది. గొలియాతునేమో కోడిని కోసినట్టు ఆ జుట్టు పట్టుకొని పీక కోసి అది పట్టుకొని పోయాడు సౌలు దగ్గరికి. హంతకుడు కాదు. గనుక మన చర్యలకు దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడంటే దాని వెనుకున్న మూలములను బట్టి. ఇప్పుడు షారా నవ్వింది, అబ్రహాము నవ్వాడు.
అవును. అయితే అబ్రహాము నవ్వినప్పుడు ఎందుకు నవ్వితివి నీవు ఉమ్, అని దేవుడు తప్పు పట్టలేదు. ఉమ్, శారా నవ్వినప్పుడు ఎందుకు నవ్వామని అంటే నవ్వును మాత్రమే మనం చూస్తున్నాం. ఉమ్, ఉమ్. శారా నవ్వు వెనుక సందేహం ఉన్నది. ఓకే. ఓకే. ఉమ్, నేను ముసలిదాననైనాక నాకు సుఖము కలుగునా, ఉమ్, ఆ? నాకు స్త్రీ ధర్మమే నిలిచిపోయింది కదా, ఇది సాధ్యమే కాదు కదా ఉమ్, అని ఆమె నవ్వింది. ఉమ్, కానీ అబ్రహాము నవ్వడం ఏంటంటే ఉమ్, 100% లేని వాటిని ఉన్నట్టు పిలుచువాడు దేవుడు, మృతులను సజీవులుగా చేసేవాడు ఆయన. కనుక అనుమానం లేదు ఆయనకు. ఉమ్, ఉమ్, కానీ ముసలితనములో 100 ఏళ్ల వయసులో పసిగుడ్డును పట్టుకొని నా కొడుకని నేను చెబితే సమాజంలో వాళ్ళు ఎలాగ షాక్ తింటారో ఉమ్, ఆ సన్నివేశం. అంటే నేను మునిమనవాడిని గ్రేట్ గ్రాండ్ సన్ ఎత్తుకోవాల్సినటువంటి ఏజ్లో నా సొంత కొడుకని ఒకను, ఏం తాత ఎవరంటే నేను మనవడా అంటే లేదయ్యా నా కొడుకే అంటే "హా?" అని ఎలాగ షాక్ తింటారో అదంతా ఊహించుకొని ఆ పెద్ద మనిషి నవ్వాడు. ఉమ్, ఉమ్. అబ్రహామ్స్ లాఫ్టర్ వాజ్ పాజిటివ్ ఓకే. అండ్ సేరాస్ లాఫ్టర్ వాజ్ డౌటింగ్ లాఫ్టర్. నమ్మేటటువంటి విశ్వాసముతో ఆ ఫన్నీ సిచ్యువేషన్ ఊహించుకొని ఆ పెద్ద ఆయన నవ్వాడు. ఉమ్, ఉమ్. ఈమెమో జరిగే పనా పెట్టేదానని చెప్పి ఈమె నవ్వింది. ఓకే. 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 ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.